మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. చాలా ముఖ్యమైనటువంటి 10వ తరగతి ఎకనామిక్స్ నుండి ప్రతి లైన్ను కూడా బిట్టుగా మలిచినటువంటి 5వ పాఠం అండి, వినియోగదారుని హక్కులు. మరి 10th క్లాస్ మొత్తం ఈ పాఠంతో క్లియర్ అయిపోతుందండి. ఎకనామిక్స్ క్లియర్, మొత్తం టోటల్ 10th క్లాస్ క్లియర్గా ఉందండి. మొత్తం ఈ 10వ తరగతి వీడియోలన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్ కింద మీకు ఇవ్వడం జరుగుతుంది, చూడండి. ప్రతి పాఠం నుంచి కూడా చాలా ఎక్కువ మొత్తంలో బిట్లు ఉన్నాయి, చూడండి. వీలైతే లైక్ చేయండి. ఇలాంటి వీడియోలు కావాలి అనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఏదైనా వీడియో కావాలి అనుకుంటే తప్పనిసరిగా కామెంట్ చేయండి, మీకోసం చేసి పెడతాను. ఓకే, లేట్ లేకుండా టాపిక్లకు వెళ్ళిపోదాం. వినియోగదారుని హక్కులు, ఈ టాపిక్ నుండి మనం వెళ్ళిపోదామండి. మరి ఈ పాఠ్యాంశం నుండి ఉన్నటువంటి అత్యంత ముఖ్యమైన నోట్స్ చూసేద్దాం. ఫస్ట్గా 1986 సంవత్సరాలు, వాటి యొక్క ప్రాముఖ్యతలు ఉన్నాయండి కొన్ని. అలాగే టేబుల్స్ అన్నీ తయారు చేయడం జరిగింది. 1986 వినియోగదారుల రక్షణ చట్టం కోప్రా రూపొందించబడిన సంవత్సరం అండి. వినియోగదారుల రక్షణ చట్టం రూపొందించబడిన సంవత్సరం ఎప్పుడంటే 1986. 2005 అక్టోబర్ అంటే సమాచార హక్కు చట్టాన్ని భారత ప్రభుత్వం తీసుకొచ్చింది ఎప్పుడు అంటే 2005 అక్టోబర్. డిసెంబర్ 24 భారతదేశంలో జాతీయ వినియోగదారుల దినోత్సవంగా జరుపుకుంటారండి. డిసెంబర్ 24ని భారతదేశంలో జాతీయ వినియోగదారుల దినోత్సవంగా జరుపుకుంటారు. 2019 అంతర్జాలం ద్వారా అంటే ఆన్లైన్ ద్వారా జరిగే కొనుగోలును కూడా చేర్చుతూ వినియోగదారుల రక్షణ చట్టంలో ఈ యొక్క ఆన్లైన్ ద్వారా జరిగే కొనుగోలును కూడా చేర్చుతూ కోపరా చట్టానికి సవరణ ఎప్పుడు చేశారు అంటే 2019. నెక్స్ట్ ఇక్కడ వినియోగదారుని హక్కులు ఉన్నాయండి. రకరకాలుగా అప్లికేషన్ బిట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది, అందు గురించనే ఈ విధంగా ఇచ్చాను. భద్రతా హక్కు అంటే ప్రాణాలకు ఆస్తికి హాని కలిగించే వస్తు సేవల పంపిణీ నుండి రక్షణ పొందే హక్కు. ఉదాహరణ చూసినట్లయితే నాణ్యమైన ప్రెషర్ కుక్కర్, సేఫ్టీ వాల్స్ కలిగి ఉండడం అనేది భద్రతా హక్కుని కలిగి ఉంటుంది. రెండవది సమాచార హక్కు చట్టం. సమాచార హక్కు కొనుగోలు చేసే వస్తు సేవల గురించి అంటే తయారు తేదీ, గడువు, ధర, తయారీకి ఉపయోగించిన పదార్థాలు, దుష్ప్రభావాలు పూర్తి సమాచారం తెలుసుకునే హక్కు సమాచార హక్కు అనేది వినియోగదారుని హక్కు అండి. ఇప్పటికి 2 హక్కులు అయ్యాయి. మొత్తంగా 5 హక్కులని ఈ పాఠ్యాంశంలో ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ మూడవది ఎంపిక చేసుకునే హక్కు. ఒక సేవను పొందడానికి కొనసాగించాలా వద్దా అని ఎంచుకునే హక్కు వినియోగదారునికి ఉంటుంది. ఒక వస్తువు కొనాలంటే వేరొక వస్తువు కూడా కొనాలని దుకాణదారులు బలవంతం చేయకూడదు. దీన్ని మనము ఎంపిక చేసుకునే హక్కు కిందకి వస్తుంది అన్నమాట. నెక్స్ట్ పరిష్కార హక్కు. అన్యాయమైన వాణిజ్య పద్ధతులు, దోపిడీ నుంచి పరిష్కారాన్ని కోరుకునే హక్కు, నష్టాన్ని బట్టి నష్టపరిహారం పొందే హక్కు కూడా ఇందులో ఉంటుంది. నెక్స్ట్ ప్రాతినిధ్య హక్కు. వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్లో వినియోగదారులుగా ప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని ప్రాతినిధ్య హక్కు అంటారు. నెక్స్ట్ కమిషన్ స్థాయిలు, వాటి యొక్క పరిహారం పరిమితి ఇవన్నీ చూద్దామండి. జిల్లా స్థాయి కమిషన్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్. ఇది ఏం చేస్తుందంటే నష్టపరిహారం పరిమితి 1 కోటి వరకు స్వీకరిస్తుంది అనమాట. నెక్స్ట్ రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ అనేది 1 కోటి నుండి 10 కోట్ల మధ్య నష్టపరిహారం పరిమితి అయితే ఉంటుందండి రాష్ట్ర స్థాయి కమిషన్కి. నెక్స్ట్ జాతీయ స్థాయిలో జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ చూసుకున్నట్లయితే ఇది 10 కోట్ల కన్నా ఎక్కువ అయితే జాతీయ స్థాయి ఉంటుందండి. నెక్స్ట్ ధృవీకరణ. ఐఎస్ఐ ధృవీకరణ దేని మీద ఉంటాయంటే విద్యుత్ వస్తువుల మీద, ఎల్పిజి సిలిండర్ల మీద, సిమెంట్ తదితర పారిశ్రామిక ఉత్పత్తులకు ఉపయోగించే ధృవీకరణ గుర్తే ఐఎస్ఐ. నెక్స్ట్ ఆగ్మార్క్ అంటే వ్యవసాయ మరియు ఆహార ఉత్పత్తులకు అంటే వంట నూనెలు, తృణధాన్యాలు మొదలైన వాటికి పంట, ఆహారము, వ్యవసాయం ఈ ఉత్పత్తులకి ఉపయోగించే ధృవీకరణ గుర్తే ఆగ్మార్క్.
నెక్స్ట్ హాల్మార్క్. హాల్మార్క్ అంటే బంగారు ఆభరణాల ప్రామాణికతను ధృవీకరిస్తుంది. ఇదండి ఇప్పుడు మనం మన యొక్క 40 బిట్ల ర్యాపిడ్ రివిజన్ బిట్స్లోకి వెళ్ళిపోదామండి. మొదలు పెట్టేద్దాము. మార్కెట్లో వినియోగదారులు ఏ విధంగా దోపిడీకి గురవుతున్నారు? మార్కెట్లో వినియోగదారులు ఏ విధంగా దోపిడీకి గురవుతున్నారు? ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ పైవన్నీ తక్కువ తూకం వేయడము, అదనపు రుసుములు వసూలు చేయడము, కల్తీ వస్తువులు అమ్మడము, ఇవన్నింటి ద్వారా వినియోగదారులు దోపిడీకి గురవుతున్నారు. మొత్తంగా 50 బిట్లు ఉన్నాయండి. రెండవది, భారతదేశంలో వినియోగదారుల ఉద్యమం ఏ రూపంలో ఆవిర్భవించింది? వినియోగదారుల ఉద్యమం ఏ రూపంలో ఆవిర్భవించింది? ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. వీలైనంత వరకు ఆన్సర్ పెట్టడానికి ట్రై చేయండి. ఆన్సర్ సామాజిక శక్తిగా ఆ రూపంలో ఆవిర్భవించింది. ఏ దశాబ్దంలో వినియోగదారుల ఉద్యమం వ్యవస్థీకృత రూపాన్ని సంతరించుకుంది? ఏ దశాబ్దంలో వినియోగదారుల ఉద్యమం వ్యవస్థీకృత రూపాన్ని సంతరించుకుంది? ఆన్సర్ ఆప్షన్ బి 1960. 1960. ఐక్యరాజ్య సమితి వినియోగదారుల రక్షణ కోసం మార్గదర్శకాలను ఎప్పుడు ఆమోదించింది? ఐక్యరాజ్య సమితి వినియోగదారుల రక్షణ కోసం మార్గదర్శకాలను ఎప్పుడు ఆమోదించింది? ఆన్సర్ ఆప్షన్ బి 1985. 1985. ప్రస్తుతం కన్జ్యూమర్స్ ఇంటర్నేషనల్లో ఎన్ని దేశాలకు పైగా సభ్యత్వం ఉంది? ప్రస్తుతం కన్జ్యూమర్స్ ఇంటర్నేషనల్లో ఎన్ని దేశాలకు పైగా సభ్యత్వం ఉంది? ఆన్సర్ ఆప్షన్ బి 100 కన్నా ఎక్కువ పైగా సభ్య దేశాలు ఉన్నాయి. వినియోగదారుల రక్షణ చట్టం ఏ సంవత్సరంలో చేయబడింది? వినియోగదారుల రక్షణ చట్టం కోప్రా ఏ సంవత్సరంలో చేయబడింది? ఆన్సర్ 1986. వినియోగదారుల రక్షణ చట్టం అనేది 1986లో చేయబడింది. ప్రాణాలకు ఆస్తికి హాని కలిగించే వస్తు సేవల నుండి రక్షణ పొందే హక్కును ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ సి భద్రతా హక్కు. భద్రతా హక్కు. ప్రెషర్ కుక్కర్లో ముఖ్యమైన భద్రతా సాధనం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి సేఫ్టీ వాల్వ్. ఒక వస్తువును కొన్నప్పుడు ప్యాకింగ్ పై ఉండే సమాచారం అనగా ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి గరిష్ట చిల్లర ధర. భారత ప్రభుత్వం సమాచార హక్కు చట్టాన్ని ఎప్పుడు చేసింది? భారత ప్రభుత్వం సమాచార హక్కు చట్టాన్ని ఎప్పుడు చేసింది? ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. అక్టోబర్ 2005. ఆన్సర్ ఆప్షన్ ఏ అక్టోబర్ 2005. భారత ప్రభుత్వం సమాచార హక్కు చట్టాన్ని అక్టోబర్ 2005లో చేయడం జరిగింది. సమాచార హక్కు చట్టం దేనికోసం ఉపయోగపడుతుంది? ఆన్సర్ ఆప్షన్ బి ప్రభుత్వ శాఖల పనితీరు గురించి సమాచారం పొందడానికి. ప్రభుత్వ శాఖల పనితీరు గురించి సమాచారం పొందడానికి సమాచార హక్కు చట్టం అనేది ఉపయోగపడుతుంది. గ్యాస్ కనెక్షన్ తీసుకున్నప్పుడు
పొయ్యిని కూడా కొనాలని ఒత్తిడి చేయడం ఏ హక్కుని తిరస్కరించినట్లు? ఆన్సర్ ఆప్షన్ సి, ఎంపిక చేసుకునే హక్కును తిరస్కరించినట్లు. అన్యాయమైన వాణిజ్య పద్ధతులు మరియు దోపిడీ నుండి పరిష్కారాన్ని కోరుకునే హక్కు ఏది? అన్యాయమైన వాణిజ్య పద్ధతులు మరియు దోపిడీ నుండి పరిష్కారాన్ని కోరుకునే హక్కు ఏది? ఆన్సర్ ఆప్షన్ డి, పరిష్కార హక్కు. పరిష్కార హక్కు. వినియోగదారుల కోర్టులో ఫిర్యాదు చేయడానికి ఎవరి సహాయం తప్పనిసరి కాదు? వినియోగదారుల కోర్టులో ఫిర్యాదు చేయడానికి ఎవరి సహాయం తప్పనిసరి కాదు? ఆన్సర్ ఆప్షన్ బి, న్యాయవాది లేదా లాయర్. లాయర్ అవసరం లేదు. వినియోగదారుల వివాదాల పరిష్కారానికి కోపరా కింద ఎన్ని అంచెల వ్యవస్థను ఏర్పాటు చేశారు? ఇంతకుముందే చెప్పుకున్నాం. ఎన్ని అంచెల వ్యవస్థను ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఆప్షన్ బి, 3 అంచెల వ్యవస్థ. జిల్లా, రాష్ట్ర, కేంద్ర. జిల్లా వినియోగదారుల కమిషన్ ఎంత నష్టపరిహారం గల కేసులను స్వీకరిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ సి, 1 కోటి వరకు. 1 కోటి నుండి 10 కోట్ల మధ్య పరిహారం గల కేసులను ఏ కమిషన్ స్వీకరిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ సి, రాష్ట్ర కమిషన్. 10 కోట్ల కంటే ఎక్కువ నష్టపరిహారం కోరే కేసులను ఎక్కడ ఫిర్యాదు చేయాలి? ఆన్సర్ ఆప్షన్ సి, జాతీయ కమిషన్. ఒకవేళ జిల్లా కమిషన్లో కేసు కొట్టివేస్తే వినియోగదారుడు ఎక్కడ అప్పీల్ చేయవచ్చు? ఆన్సర్ ఆప్షన్ బి, రాష్ట్ర స్థాయి కమిషన్లో. జిల్లాలో కేసు కొట్టేస్తే రాష్ట్రంలో కట్టేస్తే జాతీయ. వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్లో వినియోగదారులుగా ప్రాతినిధ్యం వహించే హక్కుని ఏమంటారు? వినియోగదారులుగా ప్రాతినిధ్యం వహించే హక్కుని ఏమంటారు అంటే ప్రాతినిధ్య హక్కు అంటారు. ప్రాతినిధ్య హక్కు. పారిశ్రామిక మరియు విద్యుత్ వస్తువుల నాణ్యతను ధృవీకరించే గుర్తు ఏది? పారిశ్రామిక మరియు విద్యుత్ వస్తువుల నాణ్యతను ధృవీకరించే గుర్తు. ఆన్సర్ ఆప్షన్ సి, ఐఎస్ఐ గుర్తు అండి. విద్యుత్ వస్తువులు అంటే వ్యవసాయ ఆహార ఉత్పత్తుల నాణ్యతను తెలిపే గుర్తు ఏది? ఆన్సర్ ఆప్షన్ బి, అగ్మార్క్. బంగారు ఆభరణాల ప్రామాణికతను ధృవీకరించే గుర్తు ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ, హాల్మార్క్. జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ బి, డిసెంబర్ 24. వినియోగదారులను మరింత బలోపేతం చేయడానికి కోప్రా చట్టాన్ని ఏ సంవత్సరంలో సవరించారు? అంటే ఆన్లైన్ ఉత్పత్తుల్లో కూడా ఈ యొక్క కోప్రా చట్టంలోకి ఇంక్లూడ్ చేస్తూ వినియోగదారుల రక్షణ చట్టాన్ని సవరణ చేశారనమాట. ఏ సంవత్సరంలో సవరణ చేశారు? ఆన్సర్ ఆప్షన్ సి, 2019. 26 పెట్టండి. 2019 కోప్రా చట్టం సవరణలో దేని ద్వారా జరిగే కొనుగోలును కొత్తగా చేర్చారు?
ఆన్సర్ ఆప్షన్ బి అంతర్జాలం, ఇంటర్నెట్ ద్వారా జరిగే కొనుగోలును కూడా ఈ కోపరా చట్ట సవరణలో చేర్చడం జరిగింది. వినియోగదారుల కమిషన్కు వెలుపల తటస్థ వ్యక్తి ద్వారా వివాదాలను పరిష్కరించడాన్ని ఏమంటారు? వినియోగదారుల కమిషన్కు వెలుపల తటస్థ వ్యక్తి ద్వారా వివాదాలను పరిష్కరించడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ ఏ మధ్యవర్తిత్వం. మన దేశంలో ప్రస్తుతం ఎన్ని వేల కంటే ఎక్కువ వినియోగదారుల సంఘాలు ఉన్నాయి? ఎన్ని వేల కంటే ఎక్కువ వినియోగదారుల సంఘాలు ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ బి 2000 కంటే ఎక్కువ వినియోగదారుల సంఘాలు ఉన్నాయి. 1970 వరకు వినియోగదారుల సంస్థలు ఎక్కువగా దేనిపై దృష్టి సారించేవి? 1970 వరకు వినియోగదారుల సంస్థలు ఎక్కువగా దేనిపై దృష్టి సారించేవి? ఆన్సర్ ఆప్షన్ బి వ్యాసాలు రాయడం, ప్రదర్శనలు, ఇవన్నీ కూడా వినియోగదారుల సంస్థలు ఆ విధంగా తిరుగుబాటుని చేసేవి అనమాట 1970 వరకు. తల్లిపాల కంటే తమ ఉత్పత్తే మంచిదని తప్పుడు ప్రచారం చేసిన కంపెనీ ఏ ఉత్పత్తిని విక్రయించింది? ఆన్సర్ ఆప్షన్ బి మిల్క్ పౌడర్. తమ ఉత్పత్తి వల్ల క్యాన్సర్ వస్తుందని అంగీకరించేలా ఏ కంపెనీలతో సుదీర్ఘంగా పోరాడాల్సి వచ్చింది? ఆన్సర్ ఆప్షన్ బి సిగరెట్ తయారీ కంపెనీలు. రెసిడెన్షియల్ కాలనీలలో నివాసితుల సంక్షేమం కోసం ఉండే సంఘాలను ఏమంటారు? రెసిడెన్షియల్ కాలనీల్లో నివాసితుల సంక్షేమం కోసం ఉండే సంఘాలను ఆన్సర్ ఆప్షన్ బి రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్. జాగో గ్రాహక్ జాగో దేనికి సంబంధించిన నినాదం? జాగో గ్రాహక్ జాగో దేనికి సంబంధించిన నినాదం? ఆన్సర్ ఆప్షన్ బి వినియోగదారుల చైతన్యం. జాగో అంటే చైతన్యం చేయడం అండి. లోపభూయిష్టమైన వస్తువు కొన్నప్పుడు వినియోగదారుడికి ఉండే హక్కు ఏమిటి? ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. నష్టపరిహారం కోరే హక్కు ఉంది, వస్తువుని మార్చి అడిగే హక్కు ఉంది, ఫిర్యాదు చేసే హక్కు ఉంది. లోపభూయిష్టమైన వస్తువు కొన్నప్పుడు వినియోగదారుడికి ఉండే హక్కు ఇవన్నీ. కాలం చెల్లిన లేదా కాలం ముగిసిన మందులు విక్రయిస్తే ఏమి జరుగుతుంది? సో కఠిన చర్యలు తీసుకుంటారండి. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అనేది ఉంటుంది. అలాగే ప్రతి వస్తువుకి బర్త్ డేటు డెత్ డేట్ ఉంటుంది కదా, అలాగే మందులకు కూడా బర్త్ డేటు డెత్ డేట్ ఉంటుంది. వాటిని ఖచ్చితంగా వాటి మీద ముద్రించాల్సి ఉంటుంది. వాటిని చూసి జాగ్రత్తగానే కొనుక్కోవాలి. వస్త్రాలను కొనుగోలు చేసినప్పుడు ప్యాకింగ్పై ఏ సమాచారాన్ని గుర్తించవచ్చు? ఆన్సర్ ఆప్షన్ బి ఉతికే సూచనలు. ఇది నీళ్ళలో ఆరబెట్టాలి, దీనిలో ఉతకాలి, దీన్ని బండకేసి బాధ, ఇలా సంథింగ్ ఉంటాయి. అంటే ఎండలో ఆరబెట్టకూడదు, చల్లనీళ్ళలో చేయాలి. సో ఈ విధమైనటువంటి ఉతికే సూచనలు అయితే ఉంటాయండి. వైద్య సేవలో నిర్లక్ష్యం కారణంగా అంగవైకల్యం పొందిన రెజీ మాథ్యూ కేసులో జాతీయ కమిషన్ ఎవరిని బాధ్యుల్ని చేసింది? వైద్య సేవలో నిర్లక్ష్యం కారణంగా అంగవైకల్యం పొందినటువంటి రెజీ మాథ్యూ కేసులో జాతీయ కమిషన్
ఎవరిని బాధ్యులను చేసింది. ఇది టెక్స్ట్ బుక్ లోపలికి వెళ్ళిపోతేనే కానీ బిట్ తయారవ్వదండి. అంటే ఎటువంటి టెక్స్ట్ బుక్ కవర్ పేజీ మీద ఏమున్నాయి అని అడిగే స్టేజ్ కూడా ఉంది కాబట్టి టెక్స్ట్ బుక్లో ఉదాహరణలతో సైతం వాడు అడుగుతున్నాడని గమనించి దాన్ని కూడా తీసుకోవడం జరిగింది. మిత్రులు గమనించాలి. ఆన్సర్ ఆసుపత్రిని వైద్య సిబ్బందిని బాధ్యుల్ని చేసిందండి జాతీయ కమిషన్. వినియోగదారులుగా వస్తువుల గురించి సమాచారం పొందే హక్కు దేని కిందకు వస్తుంది? సమాచార హక్కు. వినియోగదారులుగా వస్తువుల గురించి సమాచారం పొందే హక్కు సమాచార హక్కు చట్టం కిందకి వస్తుంది. విద్యార్థిని కోర్సు మధ్యలో మానివేసినందుకు రుసుము వాపస్ ఇవ్వాలని కమిషన్ ఆదేశించడం ఏ హక్కును సూచిస్తుంది? విద్యార్థి కోర్సు మధ్యలో మానేశాడు, రుసుము వాపస్ ఇవ్వాలి అని కమిషన్ ఆదేశించింది. ఇది ఏ హక్కును సూచిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ బి, ఎంపిక చేసుకునే హక్కు. ఎంపిక చేసుకునే హక్కు. వినియోగదారుల కోర్టులో విచారణకు ఈ రోజుల్లో ఏ సదుపాయాన్ని కూడా వాడుతున్నారు? కన్జ్యూమర్స్ కోర్టులో విచారణకు ప్రస్తుత రోజుల్లో ఏ సదుపాయాన్ని వాడుతున్నారు అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ, వీడియో కాన్ఫరెన్స్. అంటే వినియోగదారులు ఎవరైతే కేసులో ఉన్నారో వాళ్ళు రాలేని పక్షంలో ఈ యొక్క వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు యొక్క సమయాన్ని ఆదా చేస్తున్నారనమాట. వాళ్ళకు కూడా ప్రయాణ ఖర్చులు మిగులుతాయి. వినియోగదారులు ఒక సమూహంగా కోర్టులో ఫిర్యాదు చేయడాన్ని న్యాయ భాషలో ఏమంటారు? వినియోగదారులు ఒక సమూహంగా ఉంటూ కోర్టులో ఫిర్యాదు చేయడాన్ని న్యాయ భాషలో ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ బి, క్లాస్ యాక్షన్ సూట్. క్లాస్ యాక్షన్ సూట్. 42వ బిట్. వినియోగదారులు దోపిడీకి గురవడానికి ప్రధాన కారణం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ డి, పైవన్నీ అండి. అంటే వినియోగదారులు విడివిడిగా ఉండడం, మార్కెట్ నిబంధనలు అంటూ లేకపోవడము, కంపెనీల గుత్తాధిపత్యము, ఇవన్నీ కూడా వినియోగదారులు దోపిడీకి గురవడానికి ప్రధానమైనటువంటి కారణం అండి. 1960లలో వినియోగదారుల ఉద్యమం పుట్టడానికి దారితీసిన పరిస్థితులు ఏవి? ఆన్సర్ పైవన్నీ. ఆహార కొరత, నల్లబజారు, కల్తీ, ఇవన్నీ కూడా వినియోగదారుల ఉద్యమం పుట్టడానికి దారితీసిన పరిస్థితులు అన్నమాట. ఆహార కొరత, నల్లబజారు, కల్తీ. ఎల్పిజి సిలిండర్లు ఏ నాణ్యత ధృవీకరణను తప్పనిసరిగా పొందాలి? ఎల్పిజి సిలిండర్లు. ఆన్సర్ ఆప్షన్ ఏ, ఐఎస్ఐ వలె సంబంధిత ప్రభుత్వ ధృవీకరణ తప్పనిసరిగా పొందాలి. ఐఎస్ఐ. ఏ చట్టం వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో వినియోగదారుల వ్యవహారాల కోసం ప్రత్యేక విభాగాలు ఏర్పడ్డాయి? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో వినియోగదారుల వ్యవహారాల కోసం ప్రత్యేక విభాగాలు ఏర్పడ్డాయి అంటే కోప్రా చట్టం. వినియోగదారులు ఒక వస్తువును కొన్నప్పుడు తప్పనిసరిగా ఏమి అడగాలి? అంటే ఆన్సర్ ఆప్షన్ బి, నగదు రసీదుని ఖచ్చితంగా అడగాలి. వినియోగదారుల ఉద్యమాలు ఎప్పుడు ప్రభావవంతంగా ఉంటాయి? వినియోగదారుల ఉద్యమాలు ఎప్పుడు ప్రభావవంతంగా ఉంటాయి? వినియోగదారుల క్రియాశీల భాగస్వామ్యం ఉన్నప్పుడు వినియోగదారుల ఉద్యమం ప్రభావవంతంగా ఉంటుంది. క్రియాశీల భాగస్వామ్యం ఉన్నప్పుడే ఏదైనా అవుతుందండి. అప్రమత్తమైన వినియోగదారు అంటే ఎవరు? అప్రమత్తమైన వినియోగదారు అంటే ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి, సురక్షితమైన వినియోగదారు అని అర్థం అండి. సురక్షితమైన వినియోగదారు అని అర్థం అప్రమత్తమైన వినియోగదారు అంటే. 49వది. నాణ్యతా ప్రమాణాలను అభివృద్ధి చేసే సంస్థ అయినటువంటి బిఐఎస్ పూర్తి రూపం ఏంటి?
నాణ్యతా ప్రమాణాలను అభివృద్ధి చేసే సంస్థ అయిన BIS పూర్తి రూపం. BIS ఫుల్ ఫామ్. ఆన్సర్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్. ఆన్సర్ ఆప్షన్ ఏ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్. వీడియోలో చివరి పెట్టండి. వినియోగదారులుగా వస్తువుల మధ్య భేదాలను గుర్తించి సరైనవిగా ఎంపిక చేసుకోగలగడానికి ఏమి అవసరము? ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ బి హక్కుల గురించి అవగాహన అనేది చాలా చాలా అవసరం అండి. మరి ప్రతి బిట్టు 50 బిట్లు ఈ వీడియో నుంచి రావడం అంటే మామూలు విషయం కాదండి. చాలా ఇంపార్టెంట్ బిట్లను మేము ముందుకు తీసుకురావడం జరిగింది. అలాగే మీకు ఏ వీడియోలన్నా కావాలనుకుంటే తప్పనిసరి కామెంట్ చేయండి, చేసి పెడతాను. మరి ఇలాంటి మరిన్ని వీడియోల కోసము ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ వీడియోని తప్పనిసరిగా లైక్ చేస్తారని, పక్కన ఉన్న హై బటన్ ప్రెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుతూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్. థ్యాంక్ యూ వెరీ మచ్.